సోమావతి అమావాస్య రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు. అందరికీ కూడా నమస్కారం. ఈ వీడియోని చూస్తున్న వారందరూ ఈ వీడియోకి లైక్ చేసి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. కాబట్టి చివరి వరకు చూడండి. డిసెంబర్ 30 సోమావతి అమావాస్య రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు? సోమావతి అమావాస్య డిసెంబర్ 30 సోమవారం వచ్చింది. అమావాస్య డిసెంబర్ 30 ఉదయం 4 గంటలకి మొదలయ్యి డిసెంబర్ 31వ తేదీ ఉదయం 3 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది. అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమావతి అమావాస్య అని పిలుస్తారు. ఈ సోమావతి అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ సోమావతి అమావాస్యకి చాలా గొప్పతనం ఉంది అని శివపురాణంలో కాశీఖండంలో చెప్పబడినది. సోమావతి అమావాస్య రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి దానం చేస్తే, నైవేద్యాలను సమర్పిస్తే మంచి జరుగుతుంది అని చెప్తారు. అమావాస్య నాడు పవిత్ర నది స్నానం చేయడం వలన విశేషమైన ఫలితాలు పొందవచ్చు. శివుని అనుగ్రహం కూడా కలుగుతుంది. అమావాస్యని ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. పితృదోషాలు ఏమైనా ఉంటే అమావాస్య రోజు తొలగించుకుంటారు. ఎవరి జాతకంలో పితృదోషం ఉందో వారు అమావాస్య రోజు పరిహారాలు పాటించి పితృదోషం సమస్య నుంచి బయటపడడానికి అవుతుంది. శివమహాపురాణంలో ఏం చెప్పారంటే, సోమవారం కలిసి వచ్చిన అమావాస్య రోజు ఒక నల్లచీమ శివలింగం చుట్టూ తిరిగిందని ఒక అర్చకుడు మారేడు దళాలు తీసుకువచ్చి శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తున్నప్పుడు తెలియకుండా మారేడు దళం మీద ఒక నల్లచీమ ఉంది. ఆ నల్లచీమ ఎటు వెళ్ళాలో తెలియక శివుడు చుట్టూ తిరిగింది. సోమావతి అమావాస్య రోజు శివుడు చుట్టూ తిరగడం వల్ల తర్వాత జన్మల కాశీరాజుకు కుమార్తెగా జన్మించినదని, భోగభాగ్యాలు పొందిందని శివమహాపురాణం రుద్రాధ్యాయలో చెప్పారు. అలాగే అమావాస్య సోమవారం కలిసి వచ్చింది. సోమావతి అమావాస్య రోజు తెలియకుండా 2 కాకులు శివాలయంలో శివుడి చుట్టూ తిరిగాయని, అలా తిరగడం వల్ల తర్వాత జన్మలో ప్రమాద గణాలలో స్థానాన్ని పొందాయని కాశీఖండంలో చెప్పారు. సోమావతి అమావాస్య రోజు శివాలయంలో చేసే ప్రదక్షిణాలు జన్మజన్మల పాపాన్ని నశింపజేస్తాయి. మీకు అంతా మంచి జరుగుతుంది. శివాలయంలో 3 ప్రదక్షిణాలు చేయండి. శివాలయంలో చండీ ప్రదక్షిణాలు చేస్తారు. అంటే ధ్వజస్తంభం దగ్గర ప్రారంభమయ్యి సోమసూత్రం దాటకుండా సవ్య అపసవ్య దిశలలో చేసే ప్రదక్షిణాలని చండీ ప్రదక్షిణాలు అంటారు. సోమసూత్రం అంటే శివుడికి శివాలయంలో అభిషేకం చేసినప్పుడు ఆ అభిషేక జలం మొత్తం కూడా శివాలయంలో నుంచి బయటికి వచ్చే మార్గం ఉంటుంది కదా, దానిని సోమసూత్రం అంటారు. శివాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి సోమసూత్రం వరకు వెళ్ళాలి. మళ్ళీ వెనక్కి వచ్చే శవ్య అపశవ్య దిశలో సోమసూత్రం దాటుకుంటూ తిరుగుతూ ఉండాలి. దాన్ని చండీ ప్రదక్షిణం అంటారు. సోమసూత్రం దాటకుండా చేసే ఈ చండీ ప్రదక్షిణ సోమవతి అమావాస్య రోజు చేస్తే కొన్ని వేల సంవత్సరాలు మీరు చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి. మీకు మంచి దైవానుగ్రహం పొందుతారు. అలాగే అమావాస్య సోమవారం కలిసి వచ్చింది. సోమావతి అమావాస్య రోజు స్త్రీలు ఎవరైనా సరే రావి చెట్టు దగ్గర ప్రదక్షిణం చేస్తే వాళ్ళ ఇంట్లో సభ్యులందరూ కూడా మంచి పురోగతి సాధిస్తారు. దీనిని అమసోమవారం వ్రతం అని పిలుస్తారు. అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు స్త్రీలు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు దగ్గర 108 ప్రదక్షిణాలు చేయాలి. ఒక్కొక్క ప్రదక్షిణం చేసేటప్పుడు ఎండు ఖర్జూరం కానీ ఎండు ద్రాక్ష కానీ ఉంచుతూ తిరగాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. 108 ప్రదక్షిణాలు అయిపోగానే ఆ 108 ఖర్జూరాలు లేదా 108 ద్రాక్షాలు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. దీన్ని అమసోమవారం వ్రతం అంటారు. ఇది చేస్తే భర్తకి జీవితం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. అష్ట ఐశ్వర్యాలతో ఉంటారు. మొట్టమొదటిసారి నందీశ్వరుడు ఈ వ్రతం చేశాడు. శివుడి దగ్గర ఉండే నందీశ్వరుడు అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు రావి చెట్టు దగ్గర 108 ప్రదక్షిణాలు చేసి అద్భుతమైన ఫలితాలను పొందాడని శివపురాణంలో ఉంది. అలాగే విష్ణుమూర్తి శివుడు అనుగ్రహం పొందాలంటే కూడా ఈ రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేయాలి. 108 ప్రదక్షిణాలు చేయలేని వారు వీలైనన్ని ప్రదక్షిణాలు చేయవచ్చు. అలాగే
రావి చెట్టు సమీపంలో సోమావతి అమావాస్య రోజు ఏదైనా దానంగా ఇస్తే ఆ దానం అనేది మీరు పోగొట్టుకున్నటువంటి వైభవం తిరిగి వస్తుంది. నవగ్రహాల్లో చంద్రుడు కూడా సోమావతి అమావాస్య రోజు శివుడికి అభిషేకం చేసి తనకి ఉన్న అనారోగ్య సమస్యలు పోగొట్టుకున్నాడని పురాణాల్లో ఉంది. అంతటి శక్తి ఉంది. జన్మ జన్మల పాపాన్ని పోగొట్టే సోమావతి అమావాస్య సందర్భంగా శివుడికి అభిషేకం చేయండి. శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి. అన్ని శుభ ఫలితాలను పొందండి. అలాగే ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే సోమావతి అమావాస్య రోజు ఆవు పాలు పెరుగు పోస్తూ శివనామాలను చదువుకుంటూ అభిషేకం చేయండి. మీకు ఉన్న సమస్యలు అన్నీ పోతాయి. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రిస్తే దరిద్రం వస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే మంచిదని పండితులు అంటున్నారు. గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అమావాస్య రోజు ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి. తలస్నానం చేయడం అనేది చాలా మంచిది. తలకి నూనెను రాయకండి. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది. ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో దీపం పెడితే చాలా మంచిది. లక్ష్మీదేవికి దీపం పెట్టి పూజ చేస్తే చాలా మంచిది. మీకు ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే అమావాస్య రోజు పితృదేవతలకు స్మరిస్తే వారి అనుగ్రహం మనపై పడి సకల సంపదలు కలగజేస్తారు. అమావాస్య రోజు మీ ఇంటి దగ్గరలో చెట్టు నాటితే జిమ్మి చెట్టు నాటితే మీ ఇంట్లో సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు. అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మన పూర్వీకులు ఆశీర్వాదాన్ని పొందవచ్చు. వారి ఆశీస్సులతో మన కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అమావాస్య రోజు నువ్వులు చేసిన ఆహార పదార్థాలు దానం చేయడం వల్ల విష్ణు అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం కలుగుతుంది అని మత విశ్వాసం. అమావాస్య రోజు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారం వేయడం మంచిది. అమావాస్య రోజున వివాహం, గృహప్రవేశం, నామకరణం, శుభకార్యాలు చేయడం నిషేధం. అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. అమావాస్య రోజు వీలైనంత నిరుపేదలకి సహాయం చేయాలి. అమావాస్య తిథి నాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతన్ని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం దరిద్రానికి దారి తీస్తుంది కనుక అమావాస్య మధ్యాహ్నం నిద్రించకపోవడం మంచిది. అమావాస్య రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు అంటారు. అయినా భోజనం చేయకుండా ఉండలేని వారు తినవచ్చు. ఉండగలిగిన వారు మాత్రమే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఏమైనా పలహారాలు తినొచ్చు. అమావాస్య రోజు గడ్డం తీయడం, గోర్లు తీయడం, జుట్టు కత్తిరించడం వంటివి చేయకూడదు. ఇవి కూడా దరిద్రాన్ని తెస్తుంది. ఈరోజు కొత్త పనులు, శుభకార్యాలు చేయరాదు. అలాగే కొనసాగుతూ ఉన్న పనులు నిలపరాదు. ఈ విధంగా సోమావతి అమావాస్య రోజు ఇలా చేసుకున్న వారికి మంచి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఇలా కుదిరిన వాళ్ళు మాత్రం ఈ విధంగా చేసుకోండి. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మరికొంతమందికి షేర్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.